శ్రీ సాయిరామ్. మహాభారతం యొక్క సారము అతి క్లుప్తంలో తెలుసుకుందాము. మన పిల్లల యొక్క అనుచితమైన డిమాండ్స్ మీద మనం కంట్రోల్ చేయలేకపోతే జీవితంలో నిస్సహాయులుగా ఉండిపోతారు కౌరవులలాగా. మనము ఎంత పవర్ఫుల్ అయిననో అధర్మాన్ని ఎదుర్కోకుండా దానికి తోడుగా నిలబడితే మన యొక్క శక్తి, నైపుణ్యత, వరాలు, ఆశీర్వాదం, శస్త్రాలు, శాస్త్రాలు అన్నీ వ్యర్థమైపోతాయి. కర్ణుడిలాగా మన పిల్లలు ఓవర్ అంబిషియస్గా ఉండడం వల్ల వాళ్ళ యొక్క జ్ఞానాన్ని దురుపయోగపరిచి అశ్వత్థామలాగా సర్వం కోల్పోకుండా చూసుకోవాలి. జీవితంలో ఎందుకు పనికిరాని ప్రామిస్ చేసి అధర్మానికి లొంగిపోకుండా చూసుకోవాలి. భీష్ముడులాగా పెద్దలు చెప్పిన మాట వినకపోవడం, పవర్లో ఉన్నావని మదం, పవర్ యొక్క దురుపయోగం, ఆడవారిని అగౌరవపరచడం, అహంకారం, క్రోధం ఇవన్నీ వినాశానికి దారితీస్తాయి. అందుకే దుర్యోధనుకు ఆ గతి పట్టింది. స్వార్థం, అభిమానం, జ్ఞానం, లోభం, కామంలో అంధుడైన వాడికి ఎప్పుడూ కూడా అధికారం, బాధ్యత అందించకూడదు. ధృతరాష్ట్రుడికి అందించిన విధంగా అదే విధంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానానికి తోడుగా బుద్ధి బలం ఉంటే ఎన్ని అవరోధాలు వచ్చినా విజయం ఖచ్చితంగా సాధించగలము. అర్జునుడిలాగా మనిషి ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరిస్తూ తన కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాడో ప్రపంచంలో ఎటువంటి శక్తులు అతనికి హాని చేకూర్చలేవు. యుధిష్ఠిరుడిలాగా చివరలో ఒక్క మాట, కపటం వల్ల కానీ మోసం చేసి కానీ ఎన్నడూ విజయాన్ని సాధించలేము. మేనమామ శకునిలాగా